ఆగండి, మీరేం భయపడకండి, నేను కూడా భయంలోనే ఉన్నాను కిష్కింధపురి చూసి. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీరేం ఆశ్చర్యపడకండి. నాకు హిందీ అలవాటని నేను హిందీలో రివ్యూ ఇచ్చేవాడిని, కానీ మన రీజనల్ తెలుగు సినిమాని తెలుగులో రివ్యూ చేయాలని కోరుకున్నాను. లాస్ట్ కి చెప్పాలంటే నా తెలుగు కూడా ప్రొఫెషనలే. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. సో మూవీ ఒక బ్యాంగర్ ఇంట్రో తోటి స్టార్ట్ అవుతుంది. ఒక ప్రాపర్ చంద్రముఖి స్టైల్లో హారర్ మోంటాజ్ ని చూపించారు. మనకి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తారు ఈ మూవీ హారర్ గురించి. ఇలానే స్టోరీ ముందు వెళ్ళేటప్పుడు మాకు చాలా జంప్ స్కేర్స్ అండ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చారు. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం బుల్షిట్ వేషాలు వేయకుండా చాలా సీరియస్ గా తీసుకెళ్తారు. కానీ ఇంటర్వెల్ తర్వాత అసలు పెడతారయ్యా ట్విస్టులు అన్ని. అసలు బుర్ర పగిలిపోతుంది ఆ ట్విస్టులు చూసి. మూవీ కొంచెం స్లో అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని ప్లాట్ పాయింట్స్ ని రివీల్ చేయడానికి, కానీ ఆ వచ్చిన ట్విస్ట్లు చూసి హోల్ మూవీ వర్త్ వాచ్ లాగా అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ గారు చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. మధ్యలో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ ఫోర్స్డ్ గా అనిపించదు, ఏమీ ఏదో వేషాలు లేకుండా మూవీని చేశారు. కానీ మూవీలో కొన్ని నెగటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా గ్రౌండెడ్ హారర్ లాగా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ లో చాలా మాస్ సీన్లు యాక్షన్ పెట్టి హారర్ ఎలిమెంట్ మొత్తం తీసేస్తారు. ఒక మంచి హారర్ మూవీ అటెంప్ట్ అయితే ఇచ్చారు, కాబట్టి దీన్ని థియేటర్ వాచ్, ఒక మస్ట్ థియేటర్ వాచ్ లాగా నేను రికమెండ్ చేస్తున్నాను. సో మీకు నేను రేపు కలుస్తాను జాలీ 3 రివ్యూలో. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్.